వీకెండ్ న్యూస్కు తిరిగి స్వాగతం. పేదలకు శాశ్వత గూడు అందించే దిశగా ప్రభుత్వం లక్ష్యాన్ని గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి సాధించాలని హౌసింగ్ శాఖ సమీక్షలో స్పెషల్ సెక్రటరీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదలందరికీ ఇల్లు పథకం గడువులోగా పూర్తి కావాల్సిందేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి గృహ నిర్మాణ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్తో కలిసి వివిధ మండలాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనలో వెనుకంజ వేసే సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిలో శ్రీకాకుళం జిల్లా 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందని అన్నారు. పారదర్శకంగా సేవలు అందించడంలో గృహ నిర్మాణ శాఖ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. మెగా హౌసింగ్ డ్రైవ్లో గృహాల నిర్మాణం పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సచివాలయాల వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లక్ష్యం కేటాయించడమైందని, లక్ష్యాలు పూర్తి చేయటకు మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, హౌసింగ్, విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని ఇచ్చిన గడువు తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు హౌసింగ్ సకాలంలో పూర్తి చేయటకు ప్రభుత్వ లక్ష్యాలు నిర్దేశించిందని, లక్ష్యాలను అధికారులు గడువు లోపల పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్ గణపతి, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, డోమా పీడి చిట్టిరాజు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఉబులేసు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఈవీవి ప్రసాద్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ నాగేశ్వరరావు, అర్బన్ సహాయ ఇంజనీర్ గణేష్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేదలకు శాశ్వత గూడు అందించే దిశగా ప్రభుత్వ లక్ష్యాన్ని గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి సాధించాలని హౌసింగ్ శాఖ సమీక్షలో స్పెషల్ సెక్రటరీ దివాన్ సూచించారు. ఆమ్దాల్వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బుధవారం సరుబుజ్జిలి మండలం పెద్దమతలపేట గ్రామంలో సుమారు 62 లక్షల రూపాయల నిధులతో, చిన్న మతలపేట గ్రామంలో సుమారు 38 లక్షల రూపాయల నిధులతో, గోనెపాడు గ్రామంలో సుమారు 75 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని శాసనసభాపతి అన్నారు. గడిచిన 4 ఏళ్లుగా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కౌలాపు చంద్రశేఖర్, బీసీసీఎల్ డైరెక్టర్ మూడడ్ల రమణ, ఎస్సీసీఎల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు, మండల సచివాలయ కోఆర్డినేటర్ అత్తులూరు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా ధాన్యం సేకరణ కోసం ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ అధికారులను సూచించారు. ధాన్యం సేకరణ కోసం సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా ధాన్యం సేకరణ నిర్వహించాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం సేకరణలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఇప్పటి వరకు 3800 వాహనాలకు సంబంధించి పూర్తి చేశామని, 2035 వాహనాలకు జీపీఎస్ అమర్చినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ శనివారానికి పూర్తి చేసేటట్లు చూస్తామని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. కొన్ని మండలాలకు వెహికల్ అందుబాటులో లేవని తెలియజేయగా స్థానికంగా ఉన్న వాహనాలకు జీపీఎస్ అమర్చడానికి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. మిల్లర్లు ఎవరి రైతుల వద్ద నుంచి అన్లోడింగ్ ఛార్జీలు వసూలు చేయరాదని తెలిపారు. విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ వద్ద వెహికల్ ఓనర్, డ్రైవర్ మొబైల్ నంబర్లు, చిరునామాలు ఉండాలని అన్నారు. ధాన్యం రవాణాకు సంబంధించి లారీ యజమానుల సమస్యలకు వెంటనే పరిష్కరించాలని లారీ యజమానుల సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్యలో ధాన్యం నాణ్యత, తూకం విషయంలో మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కల్ సబ్ కలెక్టర్ కుమార్, శ్రీకాకుళం, పలాస ఆర్డీఓలు సిహెచ్ రంగయ్య, భరత్ నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి డివి రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి ఎస్ సుబ్బారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా తూనికలు కొలతల అధికారి శంకర్ విశ్వేశ్వరరావు, జిల్లా మోటార్ వాహనాల అధికారి, మండల వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు, మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు వేగవంతంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని, అవసరమైన చోట్ల అదాలతులు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ అన్నారు. డిసెంబర్ నెల 2వ శనివారం 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు ఎక్కువగా రాజీ చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ చేయడానికి కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల పోలీస్ స్టేషన్లకు కోర్టులకు కూడా పనిభారం తగ్గుతుందని, పెద్ద పెద్ద కేసులు ఈజీగా సంస్కరించుకోవచ్చని అన్నారు. కక్షిదారుల మధ్య శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పబడుతుందని, సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా జడ్జిలు శ్రీదేవి, మహేంద్ర, ఫణికుమార్, భాస్కర్ రావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అనురాధ, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. యువ ఓటర్లను నమోదు చేయించే దిశగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. యువ ఓటర్ల నమోదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాడ్కర్ తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న 132 ఫారంలు, ఎస్ఎస్ఆర్ 2024 సమయంలో స్వీకరించిన ఫారంల గురించి వివరించారు. గడిచిన నెల రోజుల్లో 23,305 మంది 18 నుంచి 19 ఏళ్ల వారిని ఓటర్లుగా నమోదు చేశామని కలెక్టర్ వివరించారు. మరో 9,000 మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చాల్సి ఉందని అంచనా వేస్తున్నామన్నారు. గత నెల రోజుల్లో 65,716 వివిధ రకాల దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. వీటిలో ఇంకా 13,661 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. ఒకే ఇంటి నెంబర్తో 10 కంటే ఎక్కువ ఓట్లున్న 18 ఇళ్లను గుర్తించామని, విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, అనామలీస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్ ఉన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈ రోల్పై రిపోర్టులు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, పిఎస్సీలు, డిఎస్సీలు, నోడల్ అధికారులు, సెక్టర్ అధికారులు, సెక్టర్ పోలీసు అధికారుల మొదటి దశ శిక్షణ తదితర అంశాలపై సమీక్షలో భాగంగా క్షుణ్ణంగా వివరాలు అడిగారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరమణ్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను ఇంటికి అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించి అండగా నిలవాలని గడప గడపకు కార్యక్రమంలో తమ్మినేని సీతారాం అన్నారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి 4.5 ఏళ్లలో ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 4.5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని స్పీకర్ అన్నారు. ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి 20 లక్షల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని, ఆయా సమస్యలను పరిష్కరించాలనే సీఎం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో దళారులకు అవకాశాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అర్హత గల లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనను ప్రవేశపెట్టారని సీతారాం వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు టిట్కో డైరెక్టర్ ఖండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బుడ్డేపల్లి సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సూరపు ఉదయ్ కుమార్, స్థానిక సర్పంచ్ ఇప్పిలి సింహమ్మ, ఎక్స్ సర్పంచ్ మామిడి శ్రీరాములు, ఉప సర్పంచ్ రామినాయుడు, గార రాంబాబు, యువజన పార్టీ అధ్యక్షులు శ్రీను, ఇప్పిలి నరసింహమూర్తి, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 3, 4 తేదీలలో శ్రీకాకుళం నగరంలోని సిఐటియు జాతీయ సెమినార్ను నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి పలు కార్మిక సంఘాల అగ్రనేతలు ఈ సెమినార్లో పాల్గొంటున్నట్లు సిట్టు నాయకులు తెలిపారు. శుక్రవారం సిఐటియు కార్యాలయంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు మాట్లాడుతూ సిఐటియు జాతీయ నాయకులు పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాతీయ సెమినార్కు సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత, రాష్ట్రంలోని వివిధ కార్మికోద్యమ నాయకులు, కార్మికులు హాజరవుతారని తెలిపారు. పాలకులు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారానికై, హక్కుల పరిరక్షణకై సిఐటియు అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే, బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోస్టల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమం వల్లనే ప్లాంట్ ప్రైవేటీకరణ గత 3 ఏళ్లుగా జరగలేదని వారు తెలిపారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన చెందారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు, జీఎస్టీ విపరీతంగా పెరుగుతున్నాయని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర ధరలు విపరీతంగా పెరగటం వల్ల పేద మధ్య తరగతి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు కె నాగమణి, అల్లు మహాలక్ష్మి, ఎం ఆదినారాయణమూర్తి, ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జగనే మళ్లీ సీఎంగా ఎందుకు కావాలి కార్యక్రమంలో వైకాపా నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు పాల్గొని పథకాలను ప్రజలకు వివరించారు. నగర కార్పొరేషన్ పరిధిలోని బాకర్సాహపేట సచివాలయ పరిధిలోను, గార మండలం కె మత్స్యలేశం సచివాలయ పరిధిలోను శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే బుక్ని లాంచింగ్ చేశారు. గత ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తేడాని వివరిస్తూ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మురపాకలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. కన్నుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. వేలాది మంది భక్తజనం గోవింద నామస్మరణలతో దేవదేవుని కళ్యాణోత్సవం ఆధ్యాత్మిక శోభను పెంచింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ కడురమ్యంగా శోభాయమానంగా శనివారం జరిగింది. మురపాక గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ శనివారం దేవదేవుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ ధర్మకర్తలు, చైర్మన్ జల్లేపల్లి గిరిధర్రావు దంపతులు, జల్లేపల్లి శ్రీధర్రావు దంపతుల పర్యవేక్షణలో ప్రతి ఏటా ఏడుకొండలవాడి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఏడాదికేడాది ఆ శ్రీవారి ఉత్సవ వేడుక వైభవం పెరుగుతూనే ఉంది. మురపాక, పీబీ నగర్ కాలనీ, ఆరంగిపేట, గుంటుకుపేటతో పాటు సమీప గ్రామాల నుంచి వేలాదిగా భక్తజనం తరలివచ్చి శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో పాల్గొని పులకించిపోయారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుల స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి దేవదేవుని కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించగా అర్చక బృందం రేజేటి రామారావు, జంధ్యాల శ్రీకాంత్, విజయ్ కుమార్లు వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీనివాసుని కళ్యాణ వేడుక జరిపారు. వంశ పారంపర్య ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు దంపతులు, జల్లేపల్లి శ్రీధర్రావు దంపతులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టుబట్టలు సమర్పించారు. ఒకవైపు భక్తుల గోవింద నామస్మరణం, మరోవైపు అర్చకుల వేద మంత్రోచ్చారణలతో ఏడుకొండలవాడి కళ్యాణ వేడుక ఆద్యంతం దర్శించి భక్తజనం తన్మయం చెందారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏర్పాటు మొదలు స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ ధర్మకర్త జల్లేపల్లి గిరిధర్రావు కుటుంబీకులు భక్తజనంతో పాటు స్థానిక గ్రామ పెద్దల సహకారంతో నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెబుతున్నారు.
వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఆలయ ధర్మకర్తలు జల్లేపల్లి గిరిధర్రావు శ్రీధర్రావు నేతృత్వంలో ఆలయ ప్రాంగణం చుట్టూ 5 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా ప్రహారీ గోడ నిర్మించడంతో పాటు సుందరంగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆలయానికి మరింత అందమైన ఆకృతి, వైభోగం వచ్చాయి. ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుల బృందం కోసం సుమారు 8 లక్షలు వెచ్చించి ఆలయ ఆవరణలోని శాశ్వత గృహ నిర్మాణాన్ని జల్లేపల్లి సోదరులు ఏర్పాటు చేసి శ్రీవారికి నిత్య ధూపదీప నైవేద్యాలు, పూజాది క్రతువులకు ఆటంకం లేకుండా ఏర్పాటు చేసిన విషయం భక్తజనానికి విదితమే. శ్రీ వెంకటేశ్వరాలయం వైభోగాన్ని మరింత పెంపొందించే క్రమంలో ధర్మకర్తలు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపాన్ని నిర్మింపచేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేవదేవుని కళ్యాణ మహోత్సవం అనంతరం వేలాదిగా వచ్చిన భక్తజనానికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కళ్యాణోత్సవ ప్రసాదాన్ని అందించారు. 3,000 మందికి పైగా భక్తులు, స్థానిక ప్రజలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మ్రోగిపోయింది. దేవదేవుని కళ్యాణ వైభోగం చూసిన కన్నులదే భాగ్యమంటూ భక్తజనం ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్త జనానికి సహకరించిన పెద్దలు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు శ్రీవారి కళ్యాణ వైభోగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపేందుకు చేసిన కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మలిపెద్ది శ్రీనివాసరావు పర్యవేక్షించగా మురపాక గ్రామ ప్రజలతో పాటు గుంటుకుపేట, ఆరంగిపేట, పీబీ నగర్ కాలనీ, మురపాక మహిళా మండలి బృందం సమన్వయంతో పాటు స్థానిక పెద్దలు జల్లేపల్లి జనార్దనరావు, మడ్డి కనకయ్య, జల్లేపల్లి కేశవరావు, షేక్ బాబీ, నాగులాపల్లి రామకృష్ణ, లండ కిరణ్, వమరవల్లి మణిబాబు, భైరి ప్రభాకర్ రావు, దుబాకుల లక్ష్మణరావు, లాడి రాజు తదితరుల సహకారంతో ఆ దేవదేవుని కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించబడింది. అయ్యా ఏదో పైకి వచ్చిన సౌండ్ ఎక్కువైంది, తగ్గించండి.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధికి నిధులు వెచ్చించి అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా పరిషత్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ ఇళ్లకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, అక్కడ మౌలిక వస్తువుల కల్పనలో ఆలస్యం అవ్వకుండా త్వరితగతిన పనులు చేయాలన్నారు. నవరత్నాలు అమలు మొదటి ప్రాధాన్యతను ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నారు. తొలుత గృహ నిర్మాణ శాఖతో సమీక్ష ప్రారంభించి పాఠశాల విద్యాశాఖపై ఆయన సభ్యులతో కలిసి సుదీర్ఘ చర్చ చేశారు. నాడు నేడు పనుల్లో బిల్లుల పెండింగులపై గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇసుక లభ్యతపై ఇబ్బందులు తలెత్తుతున్నాయని సభ్యులు కోరటంతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ మాట్లాడారు. వారంలో జిల్లాలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని, ముందుగా కంచిలి ఇచ్చాపురంలలో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ముఖ్య ప్రణాళిక విభాగం పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. సభ్యులు లిఖితపూర్వకంగా కూడా తమ సమస్యలను తెలియజేయొచ్చని జడ్పీ చైర్పర్సన్ విజయ కోరారు. ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్, ఎమ్మెల్సీ సహాయ మంత్రి పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, విశ్వేశ్వరాయ కళావతి, పలు మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు సవరణలకు సంబంధించిన ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ పిలుపునిచ్చారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు తమ విధుల్లో ఎలాంటి అలసత్వం చూపరాదన్నారు. వారంతా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ 2 రోజుల పాటు అందుబాటులో ఉండాల్సిందేనంటూ స్పష్టం చేశారు. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 6 అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలు ఏమైనా ఉంటే ప్రజలు వారిని సంప్రదించాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేపట్టాలన్నారు. బూత్ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్ తదితరులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల పంపిణీ శనివారం ముమ్మరంగా జరిగింది. డిఆర్డీఏ పీడీ డాక్టర్ డివి విద్యాసాగర్ సూచనల మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలోని నగరంలోని కొన్ని వార్డుల్లోనూ, ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోనూ నిర్వహించారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు 2,750 రూపాయలు, 3,000 రూపాయలను బయోమెట్రిక్ ఐరిష్ల ద్వారా పంపిణీ చేశారు. ఇందులో డిఆర్డీఏ పీడీ ఏపీఓ ద్వారా జిల్లా కోఆర్డినేటర్ వెంకట సాహు, అప్పలరాజు, మహేష్, లక్ష్మీనారాయణ, ప్రమీల, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.